మహిళలకు నిరీక్షణ మహిళా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలామంది స్త్రీలు అనుభవిస్తారు కానీ అర్థం చేసుకోవడానికి కష్టపడుతుంటారు. అదేమిటంటే మనం ప్రార్థిస్తున్నప్పటికీ, విశ్వాసంతో జవాబు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ దేవుడు మౌనంగా ఉండడం. ఈ నిశ్శబ్దం గందరగోళంగా, మోయలేని బరువులాగా అనిపిస్తుంది. నిశ్శబ్దం చాలా మట్టుకు అపార్థము చేయబడుతుంది. చాలామంది దేవుడు నిశ్శబ్దముగా ఉన్నాడు అంటే ఆయన దూరముగా ఉన్నాడు లేదా అయిష్టముగా ఉన్నాడు అని అపోహపడతారు. వాక్యం ఆ అపోహను సమర్థించదు. దేవుడు వెంటనే అనుభూతి చెందకపోయినా, వినకపోయినా లోతుగా సన్నిహితముగా ఉండగలడు. ఈ ఎపిసోడ్లో దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు మరియు జవాబు ఆలస్యమైన సమయాల్లో కూడా స్త్రీలు ఎలా విశ్వాసముతో స్థిరంగా ఉండగలరు అనే విషయాలను గురించి వాక్యం ఏమి చెబుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ సంభాషణను మనము జవాబు కోసం ఎదురు చూస్తున్న సమయాల్లో స్పష్టమైన అవగాహనను, దేవుని గుణగణాలు మీద లోతైన నమ్మకాన్ని కలిగిస్తుందని నమ్ముతాం. మనం ముందుకు సాగుతున్నప్పుడు మన అనుభవం దాన్ని ఎదిరించినప్పటికీ దేవుని వాక్యం నొక్కి చెప్పే ఒక సత్యాన్ని మనం స్థాపించాలి. దేవుని మౌనం దేవుడు లేనట్టు కాదు. జవాబు రాని సమయాల్లో స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండడానికి స్త్రీలు నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం, నిశ్శబ్దం అనేది దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే వాక్యం ఎప్పుడు కూడా మౌనంగా ఉండడాన్ని వదిలేయడంతో సమానం చేయదు. దేవుడు మన అవగాహనకు అందకపోయినా మనతో పూర్తిగా సన్నిహితంగా ఉంటాడు. ఆ వ్యత్యాసం ముఖ్యం. ఎందుకంటే మనము సాధారణంగా మాట్లాడడాన్ని బట్టి ఉన్నట్టు అనుకుంటాం. మానవ సంబంధాలలో మౌనం అనేది దూరాన్ని, ఇష్టం లేకపోవడం లేదా ఘర్షణను చూపుతుంది. కాబట్టి దేవుడు మౌనముగా ఉన్నప్పుడు స్త్రీలు సహజముగా దైవిక సంబంధానికి మానవ తర్కాన్ని జోడిస్తారు. వారు అనుకుంటారు, దేవుడు సమీపముగా ఉన్నట్లయితే ఆయన స్పష్టముగా మాట్లాడతాడు లేదా కనిపించేలా జోక్యం చేసుకుంటాడు. వాక్యం ఆ అపోహను పదే పదే సవాలు చేస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనం ఇలా సెలవిస్తుంది. దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొని దేవుడవై ఉన్నావు. ఆ వచనము తన ప్రజలను విడిచిపెట్టే దేవుని గూర్చి చెప్పడం లేదు, కానీ తన మార్గాలను దాచిపెట్టే దేవుని గూర్చి వివరిస్తాయి. దేవుడు మరుగు చేసుకున్నప్పుడు కూడా చురుకుగా పనిని చేస్తాడని వాక్యం చెబుతుంది. దాచుకోవడం లేకపోవడం కాదు. పడిపోయిన ఈ లోకంలో విశ్వాసము ఎంతో పెరిగే విధంగా దేవుడు పనిచేసే విధానాల్లో ఇది ఒక భాగం. ఈ విషయము వాక్యమంతటా కనిపిస్తుంది. యోబు గ్రంథము 23వ అధ్యాయంలో యోబు అన్ని దిక్కులా దేవుణ్ణి వెతుకుతాడు, కానీ దేవుణ్ణి కనుగొనలేకపోతాడు. అయినప్పటికీ దేవుడు యోబు పరీక్షను చూస్తూనే ఉన్నాడు. కీర్తనలు 10వ అధ్యాయము 1వ వచనములో కీర్తనాకారుడు అడుగుతాడు, యెహోవా, నీవెందుకు దూరముగా నిల్చున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దేవుడు లేడని కాదు, కానీ ఆయన సన్నిధిని పొందలేకపోయినందున మౌనముగా ఉండడము, మరుగు చేసుకోవడం అనేవి సాధారణ విశ్వాస జీవితం. అది దానికి మినహాయింపు కాదని ఈ వచనాలు చూపుతున్నాయి. దేవుడు కనిపించే విధంగా కార్యాలు చేసే ముందు కనిపించకుండా పనిచేస్తాడని కూడా వాక్యం చెబుతుంది. దేవుడు తగిన సమయమందు సమస్తము బాగు చేస్తాడని ప్రసంగి గ్రంథం చెబుతుంది. మన సమయమందు కాదు, దేవుని సమయమందు. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. అవి మన కంటికి కనబడకపోయినా, ఎంతో గందరగోళంగా ఉన్నా కూడా, అభివృద్ధి కనిపించకపోయినట్లయితే దైవ కార్యం జరగడం లేదని కాదు. చాలామంది స్త్రీలు ఈ విషయంలో బాధపడతారు. వారు కనిపించే గురుతుల కోసం, పరిష్కారము లేదా భావోద్వేగపరముగా నమ్మకముగా కోసం చూస్తారు. ఆ గురుతులు కనిపించకపోయినప్పటికీ వారు ఏమి జరగడం లేదని ముగిస్తారు. వాక్యం మనలను ఒక భిన్నమైన విధానానికి ఆహ్వానిస్తుంది. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది, వెలుచూపును బట్టి కాక విశ్వాసముతో నడుచుకుంటాము. ఆధారము లేకున్నా దేవుడు ఉన్నాడనే విశ్వాసం నమ్ముతుంది. వాస్తవానికి దేవుని మౌనం
విశ్వాసం నిరంతర భరోసాపై ఆధారపడకుండా ఉండేలా కాపాడుతుంది. ఒకవేళ దేవుడు ఎప్పుడూ తన గురించి చెప్పుకున్నట్లయితే విశ్వాసం అనేది నమ్మకం కంటే అవగాహన మీద ఆధారపడుతుంది. దేవుడు తన స్వభావం మీద ఆధారపడేలా చాలా మటుకు వివరించడం ఆపివేస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మన పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడడానికి మన స్వంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దని మనకు పిలుపునిస్తుంది. మౌనం అనేది సంబంధము విరిగిపోయినట్లు కాదు, అది సంబంధములో మరొక భిన్నమైన విధానం. దేవుడు మౌనముగా ఉన్నప్పటికీ సమీపముగా, శ్రద్ధగా, ఉద్దేశపూర్వకముగా ఉంటాడు. దేవుడు లేని స్థలమంటూ లేదు మనము వెళ్ళడానికి అని కీర్తనలు 139వ అధ్యాయము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన తనను తాను ఎలా వెల్లడి చేసుకుంటాడో అది ఆపగలమన్న సామర్థ్యాన్ని తీసివేస్తుంది. స్త్రీలు ఈ మార్పులను అర్థం చేసుకోవడం ద్వారా జవాబు రాని ప్రార్థనలను ఇలా తర్జుమా చేస్తారు. మౌనంగా ఉండడం అంటే తిరస్కరించడం లేదా ఆసక్తి లేకపోవడం అని అపోహపడకుండా మౌనాన్ని దేవుని స్వభావం ద్వారా తెలుసుకోవాలని దేవుని వాక్యం నేర్పుతుంది. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు జాలిగలవాడు. పరిస్థితులు కదలనప్పుడు ఆ సత్యాలు మారవు. ఎప్పుడైతే స్త్రీలు ఈ విషయాన్ని తెలుసుకుంటారో మౌనం తక్కువగా భయపడుతుంది, అది ఇంకా బాధ పెడుతుంది, అది ఇంకా కష్టము, కానీ అది విశ్వాసాన్ని ఇంకా స్థిరపరుస్తుంది. దేవుడు విడిచిపెట్టాడు అన్న దానికి మౌనం రుజువు కాదు. ఆయన చేస్తున్నది మనకు కనిపించకపోయినా దేవుడు ఉన్నాడని, పని చేస్తున్నాడని నమ్మకానికి అది ఒక ఆహ్వానం. మనము ముందుకు కొనసాగుతుండగా ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని మౌనం దేవుడు లేనట్టు కాదు. ఆయన ఇంకా దగ్గరగానే ఉన్నాడు. ఆయన ఇంకా సంబంధం కలిగి ఉన్నాడు. అదే పునాదిగా మరొక ప్రశ్నకు జవాబును వాక్యంలో నుండి చూద్దాం. ఒకవేళ దేవుడు నిశ్శబ్దంలో కూడా మనతో ఉన్నట్లయితే కొన్ని సందర్భాలలో ఎందుకు మౌనముగా ఉండడానికి ఎన్నుకుంటాడు? కొన్ని సందర్భాలలో తన ప్రజలు విశ్వాసంతో ప్రార్థిస్తుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? దీని గురించి వాక్యము మనకు ఒక్క వివరణ కూడా ఇవ్వదు. కానీ దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని విధానాలను చూపుతుంది. దేవుని వాక్యం చెప్పే ఒక కారణం, దేవుడు ఇంతకు ముందే మాట్లాడి ఉంటాడు. చాలాసార్లు మనము అనుకుంటాము మౌనము వలన నడిపింపు లేదని, కానీ దాని అర్థం తన చిత్తాన్ని స్పష్టంగా ఇంతకు ముందే తెలిపాడు. తన ప్రజలు వారికి తెలిసి ఆ మార్గమును నడవాలని పిలుస్తున్నాడు. విధేయత చూపించడం కష్టము లేదా అసాధ్యముగా అనిపిస్తుందని దేవుడు మళ్ళీ మళ్ళీ చెప్పాడు. హబక్కూకు 2వ అధ్యాయం 1వ వచనం ఈ చిత్రాన్ని మనకు చూపుతుంది. ప్రవక్త తీర్మానించుకొని వేచి ఉంటాడు. కొత్త మాటల కోసం డిమాండ్ చేయలేదు, కానీ జాగ్రత్తగా మరియు విశ్వాసంతో ఉన్నాడు. దేవుని మౌనం తిరస్కారం కాదు. హబక్కూకు బయలుపరిచినది అతడు నమ్ముతున్నాడా లేదా అని ఒక పరీక్ష. వేచి ఉండడం అనేది విశ్వాసంతో కూడిన క్రియ అని వాక్యం చెబుతుంది. అందులో విరామం కానీ ఆగడం కానీ లేదు. మరొక కారణం, ఒకవేళ నమ్మకాన్ని నేర్పించడానికి దేవుడు మౌనముగా ఉన్నాడేమో. నమ్మకం అనేది వెంటనే జవాబు వలన లోతుగా పెరగదు. దేవుడు తనను గూర్చి తాను పూర్తిగా వివరిస్తే విశ్వాసం అవగాహన మీద ఆధారపడుతుంది. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు విశ్వాసము దేవుని స్వభావం మీద ఆధారపడుతుంది. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనము మన స్వబుద్ధిని మీద కాకుండా మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్మడానికి పిలుస్తుంది. మన నమ్మకము ఎక్కడుందో మౌనము బయట పెడుతుంది. ఓర్పును వృద్ధి చేయడానికి దేవుడు మౌనాన్ని వాడుకుంటాడని వాక్యం కూడా చూపిస్తుంది. ఓర్పు అనేది త్వరగా కలగదు. త్వరగా నిర్ణయాలు చేసేటప్పుడు అది రూపొందదు. రోమపత్రిక 5వ అధ్యాయం బోధిస్తుంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయును. మౌనం అనేది ప్రాణాన్ని సాగదీస్తుంది. మన వేగాన్ని తగ్గించి ఫలితాలపై నియంత్రణను డిమాండ్ చేయకుండా వేచి ఉండేలా నేర్పిస్తుంది. కొన్నిసార్లు మౌనం అనేది ఏదో కొత్త దానికోసం వేచి ఉండడం కాదు, కానీ
విధేయతను కలిగి ఉండేలా చేస్తుంది. దేవునికి ఎక్కువ వివరణ ఇవ్వడంలో కన్నా విశ్వాసము ద్వారా చేసే క్రియల మీద ఎక్కువ శ్రద్ధ. చాలామంది స్త్రీలకు విధేయత చూపే ముందు స్పష్టత కావాలి. అయితే వాక్యం చాలా మట్టుకు ఆ క్రమాన్ని వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తు స్పష్టంగా లేకపోయినా ఏమైతే స్పష్టంగా ఉన్నదో దానికి లోబడమని దేవుడు పిలుస్తున్నాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 8 నుండి 10 వచనముల వరకు ఈ వాస్తవాన్ని బాధాకరంగా చూపిస్తుంది. యోబు దేవుణ్ణి వెతుకుతున్నాడు, కానీ దేవుడు కనిపించడం లేదు. అతడు నిశ్శబ్దాన్ని లోతుగా అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ అంటున్నాడు, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుతును. యోబు మౌనాన్ని తిరస్కారంగా అర్థం చేసుకోలేదు. దేవుని మౌనం యోబును నాశనం చేయడం లేదు, అతన్ని చెక్కుతుంది. చాలా మట్టుకు స్త్రీలు మౌనముగా ఉన్నారు అంటే ఏదో సమస్య ఉన్నట్టు అర్థం. వాక్యం మనకు తరచుగా మౌనముగా ఉండడాన్ని బోధిస్తుంది. అంటే ఏదో రూపుదిద్దుకుంటుంది. ఎప్పుడైతే నిరంతర భరోసా లేకుండా విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు నమ్మకము, సహనము మరియు విధేయత మరింత లోతుగా ఎదుగుతుంది. దేవుని మౌనం ఆయనను నమ్మదగిన ప్రభువుగా కాకుండా తన గురించి సమాచారం అందించే వానిగా ఎంచకుండా ఉండేలా మనలను కాపాడుతుంది. ఒకవేళ దేవుడు మనం అడిగే ప్రతి ప్రశ్నకు వెంటనే జవాబు ఇచ్చినట్లయితే విశ్వాసం అనేది సులువుగా లావాదేవీలాగా అవుతుంది. మనం ఆయనకు విధేయత చూపించకముందు ఆయన మనకు వ్యక్తపరచుకోవాల్సిన బాధ్యత లేదని దేవుని మౌనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు మౌనముగా ఉన్నప్పుడు వివిధ ప్రశ్నలు అడగడానికి వాక్యం మనలను ఆహ్వానిస్తుంది. దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు? దేవుడు ఇదివరకే ఏం చెప్పాడు? ఇప్పుడు నమ్మడానికి నన్ను ఎలా ఆహ్వానిస్తున్నాడు? మౌనము విశ్వాసాన్ని నియంత్రణ నుండి ఆధారపడేలా నడిపిస్తుంది. మౌనంగా ఉండడం అనేది సులువైనది, బాధ లేనిది కాదు. అది తరచూ గందరగోళంగా, నెమ్మది లేనిదిగా ఉంటుంది. అయితే మౌనంలో దేవుని యొక్క చిత్తము ఎప్పుడు కూడా ఉద్దేశం లేకుండా ఉండదని దేవుని వాక్యం హామీ ఇస్తుంది. ఆయన తన ప్రజల్లో నిలిచి ఉండేలా ఏదో రూపొందిస్తున్నాడు. దీనిని గూర్చిన అవగాహన మనలను నిశ్శబ్దం యొక్క భావోద్వేగ వాస్తవాన్ని సిద్ధము చేస్తుంది. ఎందుకంటే దేవుడు నిశ్శబ్దంగా ఎందుకు ఉన్నాడనే తెలుసుకున్నంత మాత్రాన మనము వేచి ఉండడం వలన కలిగే పోరాటాన్ని తగ్గించడు. అది వాస్తవాన్ని తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది. దేవుని మౌనానికి ఒక ఉద్దేశం ఉందని స్త్రీలు మేధస్సుతో అర్థం చేసుకుంటున్నప్పటికీ నిశ్శబ్దం యొక్క భావోద్వేగ అనుభవం చాలా ఎక్కువే. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో అర్థం చేసుకున్నంత మాత్రాన మనం అనుభవిస్తున్న నిశ్శబ్దాన్ని తీసేయదు. వాక్యం ఎప్పుడు కూడా భావోద్వేగాలను గుర్తించలేనివిగా చూడదు, మరియు ఎప్పుడు కూడా వేచి ఉండడం వలన విశ్వాసులు లోపల అనుభవించే కష్టాన్ని పట్టించుకోకూడదని చెప్పదు. మౌనం అనేది తరచుగా వివరించలేని విషయాలను బట్టి హృదయంను ఒత్తిడి చేస్తుంది, ముఖ్యంగా యథార్థంగా ఎడతెగకుండా ప్రార్థించినప్పుడు. మౌనములో మొదట కనిపించే భావోద్వేగం అనుమానం. ప్రతిసారి దేవుని ఉనికిని గురించిన అనుమానం కాదు, కానీ ఆయన సమీపముగా ఉన్నాడా లేడా అని, ఆయన శ్రద్ధను గూర్చి లేదా ఆయన సంరక్షణను గూర్చి స్త్రీలు వారు ప్రార్థన చేయడం అవసరమా, లేదా దేవుడు వారి ప్రార్థనలు అసలు వింటున్నాడా అని ఆశ్చర్యపోతారు. కీర్తనలు 77వ అధ్యాయంలో ఈ రకమైన బాధను స్పష్టంగా చూస్తాం. కీర్తనాకారుడు ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? లేఖనములు ఈ ప్రశ్నను పొందుపరిచినది విశ్వాసులను అవమానపరచడానికి కాదు, కానీ విశ్వాసముతో కూడా అనుమానము లేకుండా ఉండడానికి. నిశ్శబ్ద సమయంలో వేచి ఉండడం అనేది మరొక కష్టమైన భారం. ఒక సమయం అంటూ లేకుండా వేచి ఉండడం అనేది విసుగును కలిగిస్తుంది. ప్రార్థనలకు జవాబు రానప్పుడు సమయం సాగినట్లు అనిశ్చితంగా ఉంటుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం ఇలా సెలవిస్తుంది: కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. తరచుగా కానీ
విధేయత మరియు ఆసక్తికి, నమ్మకత్వము మరియు అసంతృప్తి మధ్య స్త్రీలు ఇరుక్కున్నట్టు భావిస్తారు. వారికి ఏది సరిగ్గా అనిపిస్తుందో అది చేస్తున్నారు, అయినా ఏది కదిలన్నట్టు అనిపించదు. ఆ నిరాశ లోపలికి తిరిగి స్వయాన్ని నిందించుకోవడం లేదా బయటికి అసూయగా మారుతుంది. హృదయాన్ని కఠినపరుచుకోవడం కన్నా ఈ నిరాశను నిజాయితీగా దేవుని ఎదుట ఒప్పుకోవడానికి వాక్యం అనుమతినిస్తుంది. నిశ్శబ్దంలో కలిగే మరొక బాధాకరమైన భావోద్వేగం పట్టించుకోవడం లేదనే భావన. నిశ్శబ్దం అనేది పరిస్థితుల కంటే కూడా సంబంధాల వలన కలుగుతుంది. స్త్రీలు అనుకోవచ్చు, దేవుడు నాకంటే వేరే వాళ్లకు త్వరగా జవాబిస్తాడు, లేదా దేవుడు ఇతరులతో మాట్లాడతాడు, కానీ నాతో మాట్లాడడం నేనెప్పుడూ వినలేదు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం దుఃఖముతో మొదలవుతుంది. నా దేవా, నా దేవా, నన్నెందుకు విడనాడితివి? ఆ వేదన అవిశ్వాసమును బట్టి రాలేదు, అది లోతైన సంబంధం నుండి వస్తుంది. అందుకే విలాపము అనేది చాలా ముఖ్యమైనది. విశ్వాసులు తమ భావోద్వేగాలను అణుచుకోవాలని దేవుని వాక్యం చెప్పడం లేదు, అవి వారికి మాటలను ఇస్తాయి. కీర్తనలు 13వ అధ్యాయము ఒక స్పష్టమైన ఉదాహరణ. దావీదు అడుగుతున్నాడు, దేవా, ఎంతవరకు నీవు నీ ముఖమును మరుగు చేసుకుందువు? జవాబు రాని సమయంలో కూడా విలాపం అనేది సంబంధము తెగిపోకుండా ఉంచుతుంది. చాలామంది స్త్రీలలో నిశ్శబ్దం అనేది భయాన్ని కలిగిస్తుంది. సమయం వ్యర్థమైపోతుందనే భయం, అవకాశాలు చేజారిపోతున్నాయనే భయం, ఏమి వివరించకుండానే ఏదో బాగు చేయలేనిది జరుగుతుందనే భయం. కాలములు సమయములు దేవుని ఆధీనంలో ఉన్నవి అని ప్రసంగి గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మాత్రం చెందిన ఫలితాలను మనము నియంత్రించాలనుకున్నప్పుడు తరచుగా భయం ఎక్కువైతుంది. నిశ్శబ్ద సమయంలో కలిగే భావోద్వేగ ఒత్తిడిని అర్థము చేసుకోవడానికి వాక్యము సహాయపడుతుంది. తరచుగా అది లోతైన విశ్వాసంకు గుర్తు. ఎవరైతే లోతుగా దేవుని గురించి, ఆయన వాగ్దానముల గురించి ఎంతో శ్రద్ధ ఉన్న వారే నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుతారు. వేచి చూడడం వలన కలిగే భావోద్రేకపరమైన బాధ ఓటమికి గుర్తు కాదు, అది ఆశించడానికి గుర్తు. భావోద్వేగాలు లేకపోవడం కాదు, భావోద్వేగాలను ఎలా చూపుతున్నామనేదే ముఖ్యం. మన భావోద్వేగాలు నడిపిస్తాయని వాక్యం చెప్పదు, కానీ వాటిని దిక్సూచిలాగా చూపుతుంది. అవి హృదయము దేనికి విలువనిస్తుంది, దేనికి భయపడుతుంది మరియు దేనిని నిరీక్షిస్తుందో తెలుపుతాయి. నిశ్శబ్దం వీటిని చూపిస్తుంది, కాబట్టి యథార్థంగా దేవుని ఎదుటికి తేగలుగుతాం. కీర్తనలు 62వ అధ్యాయం 8వ వచనం, విశ్వాసులు దేవుని సన్నిధిలో తమ హృదయాలు కుమ్మరించడానికి పిలుస్తుంది. ఆ ఆహ్వానములో అనుమానము, అర్థము కాని స్థితి, అలసట ఉంటాయి. దేవుడు యథార్థమైన ప్రార్థనను నిరాకరించడు. నిశ్శబ్దం అనేది ప్రార్థించకుండా ఉండడానికి సాకు కాదు, అది తరచుగా ఇంకా యథార్థమైన ప్రార్థన, ఇంకా ఆధారపడే ప్రార్థన చేయడానికి సహాయపడుతుంది. స్త్రీ ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటుందో, నిశ్శబ్దం ఎలా ఉంటుంది అనే దాని గురించి తమను తాము నిందించడం ఆపుతారు. భావోద్వేగ సంఘర్షణ వారిని విశ్వాసంలో ఓడిపోయేలా చేస్తుందని అపోహపడడం కూడా మానేస్తారు. తరచుగా విశ్వాసము, పోరాటము రెండు ఒకే హృదయంలో ఉంటాయని వాక్యం తెలుపుతుంది. ఇది మనలను తర్వాత ప్రశ్నకు సిద్ధపరుస్తుంది. నిశ్శబ్దంలో భావోద్వేగ ఘర్షణ సాధారణమైతే దేవుడు మౌనముగా ఉన్నప్పుడు స్త్రీ ప్రతిచర్య చేయకుండా యథార్థముగా ఎలా ప్రతిస్పందించాలి? దేవుడు మౌనంగా ఉన్నప్పుడు వాక్యము మనకు మార్గం చూపకుండా వదిలేయదు. జవాబు ఆలస్యమైనప్పుడు విశ్వాసులు ఎలా జీవించాలో స్పష్టమైన సూచనలు ఇస్తుంది. వాక్యం ఇచ్చే మొదటి సూచన విశ్వాస్యత. మౌనం అనేది ఒక సిగ్నల్ కాదు, కొంతసేపు ఆగి దేవునికి విధేయత చూపి ఆయన నుండి తిరిగి వెళ్ళిపోవడానికి. స్పష్టత లేకపోయినా విశ్వాస్యత కొనసాగుతుంది. మన ఉద్రేకాలను బట్టి, పరిస్థితులను బట్టి దేవుని ఆజ్ఞలు మారవు. యోహాను 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. విధేయత అనేది వివరణ మీద ఆధారపడదు, అది నమ్మకం మీద వేరుపారి ఉంటుంది. విధేయత అనేది
షరతులతో కూడినదా, అర్థం చేసుకోవడం ద్వారానా, లేదా ప్రేమలో నాటబడిందా అని నిశ్శబ్దము పరీక్షిస్తుంది. మరొక ప్రాముఖ్య స్పందన ప్రార్థనలో కొనసాగుట. తరచుగా ప్రార్థన మరింత యథార్థంగా, మరింత ఆధారపడేలా చేయడానికి ఇది ఒక కారణం. ప్రశ్నలతో, బాధతో, అర్థం కాని స్థితిలో కూడా ప్రార్థించడానికి వాక్యం మనకు అనుమతినిస్తుంది. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయంలో దావీదు అనుభవించిన ఆత్మవిశ్వాసాన్ని నటించకుండా తన బాధను సరాసరి దేవుని వద్దకు తెస్తున్నాడు. నిశ్శబ్దంలో ప్రార్థన చేయడం అనేది జవాబులను చేసుకోవడం కాదు, దేవునితో సహవాసం కలిగి ఉండడం. దేవుని స్వభావమును నమ్మడం కూడా ముఖ్యం. పరిస్థితులు ఎలాంటి నమ్మకాన్ని కలిగించినప్పుడు దేవుని ప్రత్యక్షమైన స్వభావమే మన విశ్వాసానికి లంగర్లుగా మారుతుంది. విలాప వాక్యం 3వ అధ్యాయము 31వ వచనము నుండి 33 వరకు ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. విశ్వాసంతో స్పందించడం పరిస్థితిని బలవంతంగా మార్చాలనే ప్రేరణను ఎదిరించడం అవుతుంది. తరచుగా నిశ్శబ్దం అనేది మన అసౌకర్యాన్ని తొలగించడానికి ఏదో ఒకటి చేసేలా మనపై ఒత్తిడిని పెంచుతుంది. అసహనముతో కూడిన ప్రవర్తనను దేవుని వాక్యం పదే పదే ఖండిస్తుంది. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం ఇలా సెలవిస్తుంది: యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. వేచి ఉండడం లేదా కనిపెట్టడం అనేది పని చేయనట్టు కాదు. దాని అర్థం ఎలాంటి డిమాండ్స్ చేయకుండా విశ్వాస్యతను ఎంచుకోవడం. కాబట్టి దేవుడు మౌనముగా ఉన్నప్పుడు స్త్రీని విశ్వాసముతో ఉండాలని, ఏదైతే స్పష్టముగా ఉన్నదో దానికి లోబడి ఉండాలని, విశ్వాసముతో ఎడతెక్క ప్రార్థిస్తూ దేవుని స్వభావం మీద విశ్వసించాలని వాక్యం చెప్తుంది. ఈ విధముగా ఉండడం వలన మౌనం వలన కలిగే బాధ తొలగిపోదు, కానీ అవి మన విశ్వాసమును అస్థిరముగా కానీ ప్రతిచర్య చేయకుండా కాపాడుతుంది. వాక్యము మౌనాన్ని ఖాళీ సమయంలాగా చూపదు. తరచుగా మౌనం అనేది ఏమి జరుగుతున్నట్లు కనిపించకపోయినా లోతుగా పనిచేస్తుంది. ఒక ప్రాథమిక విషయం, నిశ్శబ్దం అనేది పరిపక్వతను కలిగిస్తుంది. మౌనం ద్వారా పరీక్షించబడని విశ్వాసం త్వరగా తొలగిపోతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చెబుతుంది, స్థిరత్వం పరిపూర్ణతకు దారితీస్తుందని. నిశ్శబ్దము లోతైన విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి జవాబుల ద్వారా కానీ కార్యాల ద్వారా కానీ అనుభూతి చెందలేనప్పుడు విశ్వాసం పూర్తిగా దేవుని మీద ఆనుకుంటుంది. 2వ కొరింథీ 4వ అధ్యాయము ఇలా చెప్తుంది: అదృశ్యమైనవి నిత్యములు అని జ్ఞాపకం చేస్తుంది. మన విశ్వాసాన్ని కల్పించే వాటి మీద నుండి కనిపించని దేవుని కార్యాలపై నమ్మకము కలిగేలా నిశ్శబ్దము చేస్తుంది. సహనం కూడా నిశ్శబ్దం యొక్క మరి ఒక ఫలము. సహనం అనేది త్వరిత పరిష్కారాలు కావు, కానీ కాలక్రమేణా నిరంతర నమ్మకం, విధేయత ద్వారా నేర్చుకుంటాం. రోమా పత్రిక 8వ అధ్యాయం ఇలా జ్ఞాపకం చేస్తుంది: రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. నిశ్శబ్దము ద్వారా దేవునిపై లోతుగా ఆధారపడేలా చేస్తుంది. కీర్తనలు 62వ అధ్యాయము విశ్వాసులను దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచడానికి పిలుస్తుంది. స్త్రీలు సొంత బుద్ధి మీద, ప్రణాళికల మీద లేదా భావోద్వేగ స్థిరత్వము పైన కాకుండా దేవుని మీద ఆనుకోవడానికి మౌనం అనేది నేర్పిస్తుంది. ఈ విషయాలు ప్రాముఖ్యమైనవి, ఎందుకంటే అవి మన విశ్వాసమును కొనసాగింపచేస్తాయి. నిశ్శబ్దము వాక్యం ద్వారా నడిపించబడినప్పుడు మన విశ్వాసాన్ని బలహీనపరచదు, అది విశ్వాసాన్ని బలపరుస్తుంది. చాలామంది క్రైస్తవులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏమిటంటే, స్పష్టమైన సమయాల్లో కన్నా వేచి ఉన్న సమయాల్లోనే ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగాము అని. కార్యక్రమం ముగించబోతుండగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నిశ్శబ్ద సమయాల గుండా వెళ్తున్న వారందరికీ మనవి చేస్తున్నది ఏమిటంటే, దేవుడు మౌనంగా ఉన్నాడంటే మీరు ఓడిపోయినట్టు కాదు, లేదా మరువబడినట్టు కాదు. తరచుగా నిశ్శబ్దం అనేది ఏదో తప్పు జరగడానికి గుర్తు కాదు, ఫలవంతమైన జీవితంలో ఒక భాగం.
దేవుడు నిశ్శబ్ద సమయాలలో కూడా విశ్వాసాన్ని రూపొందిస్తున్నాడు. నీవు విడిచిపెట్టబడలేదు, నీవు మలచబడుతున్నావు. దేవుడు మీకు వేచి ఉండడానికి సహనాన్ని, నమ్మడానికి శక్తిని, ఆయనలో విశ్రాంతి పొందడానికి సమాధానాన్ని దయచేయునుగాక. తిరిగి వచ్చే వారం కలుసుకునేంత వరకు సెలవు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. Thank you.